హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ చేతి ముద్ద. టుడే రెసిపీ వచ్చి మ్యాంగో పులిహోర. మంచిగా మామిడికాయని శుభ్రం చేసుకొని పీల్ చేసుకొని తురుముకోవాలి. క్యారెట్ తురుముకున్నట్టు మ్యాంగోని తురుముకొని ఒక ప్లేట్లో పెట్టుకొని మ్యాంగో అండ్ కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంకా పల్లీలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు. ఇప్పుడు నేను ముందుగా రైస్ ఉడికించి కొంచెం ఫ్యాన్ గాలికి పెట్టుకున్నా. అంటే మరి వేడి వేడి రైస్ అయితే పులిహోర బాగోదు. ఇప్పుడు బాండి పెట్టుకొని స్టవ్ పైన ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేసుకుని కరివేపాకు వేసుకుని మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకుందాం. వీటిని మంచిగా మిక్స్ చేసుకొని అవి మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు పచ్చిమిర్చి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మామిడికాయ కూడా వేసుకొని మనం ముందే తురుము పెట్టుకున్న మామిడికాయని మొత్తం వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నా, ఒక ఫుల్ మ్యాంగో తీసుకున్నా. అది కొంచెం తీయగా ఉంది, పులుపు ఎక్కువ లేదు. మీరు మాత్రం పులుపు చూసుకొని వేసుకోండి. నేను కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని అవి బాగా ఆ మామిడికాయ మిశ్రమానికి అంతా పట్టేలా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 1 minute అలా కొంచెం దగ్గరికి మగ్గనిచ్చిన తర్వాత ముందే పక్కన పెట్టుకున్న రైస్ మొత్తం వేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర, ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు రైస్ అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ మామిడికాయ మొత్తం రైస్కి పట్టాలి. ఇప్పుడు రైస్ మంచిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ చేసి ఎలా ఉందో నేను చెప్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. ఈ మామిడికాయ పులిహోర మాత్రం సూపర్ వచ్చింది. మీరు కూడా ట్రై